హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు రెసిపీ క్యారెట్ హల్వా అండి. చాలా బాగుంటుంది. ఈరోజు క్యారెట్ హల్వా తయారు చేసుకుందాం. క్యారెట్ తినడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందామండి. ముందుగా మనం ఒక 4 క్యారెట్స్ తీసుకుందామండి. బాగా కడిగి క్లీన్ చేసుకుందామండి. బాగా మట్టి అది ఉంటుంది కదా, దాన్ని మనం క్లీన్ చేసుకొని బాగా కడుక్కుందామండి. తర్వాత దానిపై ఉండే తొక్కు తీసుకుందామండి. మొత్తం 4 క్యారెట్లకి. ఈ క్యారెట్లో విటమిన్ సి, K1, B6 మరియు కాల్షియం, ఐరన్, బయోటిన్, ల్యూటిన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి ఇందులో క్యారెట్స్లో. కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుందండి ఇది, ఈ క్యారెట్ తినడం వల్ల. ఈ విధంగా బాగా క్లీన్ చేసుకుందాం. చూడండి, బాగా తొక్కు మొత్తం తీసుకున్నాం కదండి. దీన్ని ఇప్పుడు బాగా తురుముకుందామండి మెత్తగా. చూడండి, దాంతో బాగా తురుముకుందాం. ఇంకా క్యారెట్ తింటే రక్తపోటుని కూడా నియంత్రిస్తుందండి. క్యారెట్ తింటే మనకి దంతాలు, చిగుళ్ళని బలపరుస్తుందండి. క్యారెట్ తినడం వల్ల మనకు దంతాలు, చిగుళ్ళు అనేవి బలంగా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా మనం తురుముకున్నాం. మొత్తం 4 క్యారెట్లని విధంగా బాగా మెత్తగా తురుముకోవాలండి. తురుముకొని మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకున్నాక అందులో జీడిపప్పు వేపుకొని మనం పక్కన పెట్టుకుందామండి. కొద్దిగా జీడిపప్పు వేపుకుందాం. తీసుకొని మనం పక్కన పెట్టుకుందామండి జీడిపప్పుని. అందులోనే కొద్దిగా రవ్వ వేసుకున్నానండి, గోధుమ రవ్వ వేసుకొని బాగా రవ్వ అనేది పచ్చివాసన పోయే వరకు అందులో వేపుకుందామండి. చూడండి, బాగా వేగింది కదా. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదే టైంలో మనం ముందుగా తురుముకున్న క్యారెట్ ఉంది కదండి, ఆ తురుము అందులో వేసుకుందామండి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనిద్దామండి. చూడండి, ఆ విధంగా బాగా కలుపుతూ ఉండాలండి. సిమ్లో పెట్టాలి స్టవ్ అనేది. మళ్ళీ మనకు ఉపయోగం చెప్పుకుందాం. జుట్టు పొడిబారకుండా దృఢంగా ఉండేలా చేస్తుందండి. క్యారెట్ తినడం వల్ల మనకి జుట్టు అనేది పొడిబారకుండా ఉంటుంది. మనం ఇదే టైంలో కొద్దిగా తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకుందామండి. ఇందులో క్యారెట్లో వేసుకొని బాగా రెండు కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకుందాం. ఈ క్యారెట్ మనం తింటే జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గిస్తుందండి. క్యాన్సర్ని కూడా నివారిస్తుందట. క్యారెట్ తిన్న వల్ల మనకి క్యాన్సర్ అనేది కూడా నివారిస్తుంది. చూడండి, ఇదే టైంలో కొద్దిగా పంచదార వేసుకుందాం. కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే క్యారెట్ ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. పంచదార వేసుకొని పంచదార మొత్తం కరిగేలా మనం కలుపుకుందామండి. చూడండి, ఆ విధంగా కలుపుతూ సిమ్లో పెట్టాలి స్టవ్ అనేది. తర్వాత ముందుగా తురుముకున్న బాదము, పిస్తా అండి. అవి నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదే టైంలో యాలకుల పొడి కూడా వేసుకుందామండి, స్మెల్ బాగుంటుంది. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. క్యారెట్ తింటే చర్మం మీద ఉండే మచ్చలు, మొటిమలు తొలగించి కాంతివంతంగా మెరిసేలా చేస్తుందటండి. క్యారెట్ తినడం వల్ల మనకి చర్మం అనేది కాంతివంతంగా మెరుస్తుంది. తర్వాత ఇదే టైంలో మనం ముందుగా వేపెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకుందాం. ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి. పంచదార కూడా బాగా కరిగింది. స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలండి.
ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనిద్దామండి. చూడండి, చల్లారాక మనకి ఈ విధంగా ఉంటుందండి. దీన్ని మనం ఉండలుగా చుట్టుకుందాం. చేతికి వద్దు ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఉండల్లా మనం చేసుకుందామండి. చూడండి, లడ్డూలా చేసుకుందాం. చాలా బాగుంటుందండి రెసిపీ అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు క్యారెట్ రైస్, క్యారెట్ ఫ్రై అవి కాకుండా లడ్డూలు కూడా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ క్యారెట్ తినడం వల్ల మనకి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందండి. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి క్యారెట్ వల్ల. ఈ విధంగా లడ్డూల్లా చేసుకుందామండి మొత్తం. చాలా టేస్ట్గా ఉంటుందండి లడ్డూలు అనేవి. అన్నీ కూడా అదే విధంగా మనం లడ్డూలా చేసుకుందాం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. క్యారెట్ తినడం వల్ల కిడ్నీలు బాగా పనిచేస్తాయటండి. కనీసం రోజుకు ఒక క్యారెట్ అయినా తింటే మనకి హెల్త్కి చాలా మంచిది. పిల్లలు కూడా ఏదో రూపంలో, పిల్లలు ఇష్టపడరు కానీ మనం ఏదో ఒక రూపంలో వాళ్ళకి రైస్ రూపంలో కానీ, ఇలా లడ్డూల రూపంలో కానీ, హల్వా రూపంలో కానీ మనం చేసుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. చేసి పెడితే ఒకే రకంగా కాకుండా ఈ విధంగా కూడా మనం చేసి పెడితే వాళ్ళు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి లడ్డూలు అనేవి. ఈసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. అంతేనండి, అన్నీ కూడా ఆ విధంగా లడ్డూలా చేసుకుందాం. క్యారెట్ వల్ల మనకి చాలా ఉపయోగాలు తెలిసాయి కదండి. చూడండి, అంతేనండి, క్యారెట్ లడ్డూలు రెడీ. చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయండి. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోలన్నీ చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రేపు మరొక రెసిపీతో కలుసుకుందాం. బాయ్ అండి.